రేపే నాగుల పంచమి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే నాగసర్ప దోషాలు తప్పవు. బిచ్చం ఎత్తుకునే స్థాయికి నిజమే. పోతారు. పరమ పవిత్రమైన ఈరోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండితే మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఈ కూరను వండినా, తిన్నా నాగదోషాలు, సర్పదోషాలు ఏర్పడతాయి. బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక నాగుల పంచమి రోజు ఎవరూ కూడా ఈ కూరను వండొద్దు, అలాగే తినవద్దు. కాదని ఈ కూరను వండినా, తిన్నా దరిద్రం పడుతుంది. సర్పదేవతలకు కోపం వస్తుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలో కూరుకుపోతారు. భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల శుక్ల పంచమి తిథి రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో నాగపంచమి పండుగను మంగళవారం జూలై 29 నాడు వచ్చింది. ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళగా భావించి పూజిస్తారు. పాముకి పాలు సమర్పిస్తారు. హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సాంప్రదాయం. ఈ 12 మంది నాగులు శక్తి, జ్ఞానం, సంపద, రక్షణకు ప్రతీకలుగా చెబుతారు. నాగపంచమి రోజున తెల్లారి స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాస దీక్ష తీసుకోవాలి. శివాలయానికి వెళ్ళి మహాశివుడిని బిల్వపత్రాలు, నీటితో అభిషేకించండి. సర్పదేవతలను నీరు, పాలు, పెరుగు, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి. సర్పదేవతలకు బట్టలు, గంధం, బియ్యం, కుష, దర్భలు, పువ్వులు, ఆభరణాలను మొదలైనవి సమర్పించండి. ధూపం, దీపాలు వెలిగించి పెరుగు, బియ్యం, పాలు, పువ్వులు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి. నాగులకు హారతి ఇవ్వండి. మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. విపరీతంగా సంపాదన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే పసుపు. నాగుల పంచమి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో పసుపు ఉన్నా పర్వాలేదు. నాగుల పంచమి రోజున ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు. లేదా వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గరకు ధనం కలిసి వస్తుంది. ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు. సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక్క ₹20 పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం కానీ వివాహం జరుగుతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కాబట్టి అందరూ ఈ నాగుల పంచమి రోజు చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండో వస్తువు ఏమిటంటే నువ్వులు. నువ్వులు అంటే తెల్లని నువ్వులు తెచ్చుకోవాలి. నల్లని నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక పావు కేజీ లేదా అర్ధ కేజీ నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారి చేతి నుండి తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా నేరుగా మీ చేతిలో తీసుకోకండి. కింద పెట్టమని తర్వాత తీసుకోండి. కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి. నువ్వులను నాగుల పంచమి రోజు అయినా సరే
కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల పంచమి ముందు రోజు అయినా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. అంతేకాదు, నాగుల పంచమి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు, లేదా వంటలలో వాడుకోవచ్చు. ఇలా నువ్వులను తెచ్చుకోవడం సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. చక్కటి ఫలితాలు వస్తాయి. పసుపు, తెల్లని నువ్వులు నాగుల పంచమి రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగల పంచమి రోజున పొట్లకాయను, అలాగే మెలిక తిరిగినట్టు ఉండే కూరగాయలైనటువంటి చిక్కుడుకాయలు, పొడుగు సొరకాయలను, అలసందలను, ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు. ఎందుకంటే ఆ కూరగాయలు పాముతో సమానం. కాబట్టి నాగుల పంచమి రోజున ఈ కూరగాయలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది. ఈరోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండుకొని తినకూడదు. కాదని తింటే మాత్రం మీకు మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలు తినవద్దు. ఈ కూరలతో పాటు మాంసాహారాన్ని కూడా అస్సలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, నూడల్స్, మంచూరియా, పకోడీ, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మేము చెప్పిన ఆహార పదార్థాలను ఏ రూపంలోనూ కూడా తినకండి. కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఈరోజు చాకుతో, కత్తిపీటతో కాకుండా పప్పులో టమాటాను పిసికివేసి కూర వండుకొని తినాలి. లేదా బంగాళదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కోయకుండా చేతిలో పిసికి కూర వండుకొని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచమి రోజు ఇలా కోయకుండా ఉండే ఆహారాన్ని తింటే మీకు చాలా మంచి జరుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు. అలాగే ఈ నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన మంత్రం ఏమిటంటే, ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తనాగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే మీకున్న నాగ సర్ప దోషాలు తొలగిపోతాయి. నాగదేవతల ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. నలుగురికి ఉపయోగపడుతుందండి. దయచేసి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.